రైట్. కాసేపట్లో పెళ్లి. బంధుమిత్రులంతా కళ్యాణ మండపానికి చేరుకున్నారు. పెళ్లి కూతుర్ని పీటలపై కూర్చోబెట్టడమే ఆలస్యం. ఇంతలో పిడుగులాంటి వార్త. పెళ్లి కొడుకు జంప్ అయ్యాడని. దీంతో అందరూ షాక్ అయ్యారు. పీటల మీద పెళ్లి ఆగిపోయింది. ఆ పంచాయతీ కాస్త పోలీస్ స్టేషన్కు చేరింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతనికి అదే మండలానికి చెందిన యువతితో వివాహం నిశ్చయం చేశారు పెద్దలు. వరకట్నంగా 20 గుంటల భూమి, 10 లక్షల బంగారం, 6 లక్షల నగదు కూడా పుట్ట చెప్పారు. అయితే అంతా బాగానే ఉంది. కానీ పెళ్లికి ముందు రోజు రాత్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వరుడు. కాసేపట్లో పెళ్లనగా తన పెళ్లి ఫోటోలను వధువు ఇంటికి పంపాడు. అవి చూసి షాక్ అయ్యారు వధువు కుటుంబ సభ్యులు, బంధువులు. దీంతో అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వరుడు తండ్రిని నిలదీస్తే ఏం చేస్తారో చేసుకోండని మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయి పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోవడంతో న్యాయం కావాలని కోరుతున్నారు. మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి రిటైన్ చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈ రోజు మాకు పెళ్లి, ఈ టైంకి ఇవాళ మాకు పెళ్లి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. ఇవాళ పెళ్లి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైట్ వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం. ఇవాళ మా అమ్మాయి పెళ్లి, నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఫోటోలు పంపిండు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చూస్తున్నాం కదా, ఏదైతే పెళ్లి పీటల వరకు వచ్చి ఆగిపోయినటువంటి పెళ్లికి సంబంధించి వరుడు పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నట్టు, అంటే ఇలా ప్రేమ వార్తకు సంబంధించి ఇంట్లో చెప్పటం అలాంటిది ఏం చేయలేదా? సౌమ్య, ప్రేమ వివాహము నేపథ్యం లోపల ఇటు ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో దాచిపెట్టి వేరే ఒక అమ్మాయితో పెళ్లి మొత్తం నిశ్చితార్థం చేసుకొని ఈ రోజు పెళ్లి అనగానే నిన్న రాత్రి సమయం లోపల వేరే అమ్మాయితో జంప్ అయినటువంటి సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్ గ్రామం లోపల చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే రంగాపూర్ గ్రామానికి చెందినటువంటి మధుకర్ రెడ్డి హైదరాబాద్ లోపల సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తూ ఉన్నారు. ఇదే మండలానికి చెందినటువంటి మరో యువతితో ఆ మధుకర్ రెడ్డి వివాహము నిశ్చయమైంది. అయితే ఆ వివాహ సమయం లోపల, ఆ నిశ్చితార్థం సమయం లోపలనే ఇటు అతనికి చాలా 20 గుంటల భూమి, 10 లక్షల బంగారము, 6 లక్షల వరకు కట్నం కింద మూట చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు పెళ్లి కాబట్టి పెళ్లి మండపం లోపల నిన్న రాత్రి నుంచే ఏర్పాట్లు చేస్తున్నటువంటి నేపథ్యం లోపల ఇటు పెళ్లి కొడుకు వేరే ఒక అమ్మాయితో జంప్ అయి తాము వేరే వివాహం చేసుకున్నాము అని చెప్పి సదరు ఆ అమ్మాయితో దిగినటువంటి వివాహం చేసుకున్నటువంటి ఫోటోలు ఇటు అమ్మాయి తరపునటువంటి బంధువులకు, అబ్బాయి బంధువులకు పంపడంతో మొత్తం కూడా షాక్ అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ కట్నం కింద ఇవారికే డబ్బులు తీసుకున్నాడు, భూమి కూడా ముట్ట చెప్పాం, బంగారం కూడా ముట్ట చెప్పాం. కానీ తను ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి తమను మోసం చేశాడు. ఇప్పుడు ఈ రోజు పెళ్లి అనగా రాత్రి సమయం లోపల ఆ అమ్మాయితో జంప్ అయి వివాహం చేసుకోవడం ఏంటి అని చెప్పి అయితే ఆ అమ్మాయి తరపున బంధువులు అయితే అబ్బాయి తరపున బంధువులను నిలదీయడం కూడా జరిగింది. ఇంటికి మొత్తం కూడా తాళం వేసి మొత్తం కూడా అందరూ కూడా పరారైనటువంటి పరిస్థితి లోపల ఇటు పెళ్లి కూతురు యొక్క బంధువులు హుజూరాబాద్ ఠాణా మెట్లెక్కి అయితే తమకు జరిగినటువంటి ఇటు మోసాన్ని పోలీస్ స్టేషన్ లోపల ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. వరుడి యొక్క తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. తమకు న్యాయం చేయాలని చెప్పి అయితే వాళ్ళు వేడుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కావలసుకునే అంటే ప్రేమ లోపల మునిగి తెలుతున్నటువంటి మధుకర్ రెడ్డి కావలసుకునే తమకు మోసం చేసి తమ దగ్గర డబ్బులు కాజేసి వేరే అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. కావున మధుకర్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని అయితే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సౌమ్య, అయితే శ్రీనివాస్, ఇప్పుడు ఎవరైతే పెళ్లి చేసుకున్నటువంటి వరుడు ఉన్నాడో ఆ పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయి ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి? అదే ఊర్లో ఉన్నటువంటి మనిషా, లేకపోతే సాఫ్ట్వేర్ గా పరిచయమైనటువంటి వ్యక్తి? మధుకర్ రెడ్డితో పాటుగా ఇటు ఆ అమ్మాయి కూడా ఇద్దరు కూడా హుజూరాబాద్
సంబంధించినటువంటి వ్యక్తి. కానీ మధుకర్ రెడ్డి ఎక్కడైతే సాఫ్ట్వేర్ కంపెనీ లోపల పనిచేస్తున్నాడో ఆ సాఫ్ట్వేర్ కంపెనీ లోపలనే ఈ సదరు యువతి ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు జంప్ అయినటువంటి యువతి ఎవరైతే ఉన్నారో వారిద్దరు అక్కడ పరిచయం అయినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే వీరిద్దరు యొక్క ప్రేమ వివాహము ప్రేమ వ్యవహారము అంటే ఇప్పుడు ప్రేమ వివాహం చేసుకున్నటువంటి నేపథ్యం లోపల చాలా రోజుల నుంచి కూడా వీరు ప్రేమ లోపల మునిగి తెలుస్తున్నారు. కానీ ఇటు తల్లిదండ్రులకు తెలిసినా కానీ కావాల్సుకునే వేరే అమ్మాయితో నిశ్చితార్థం చేశారు అని చెప్పి అయితే బంధువులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. తాము ప్రేమ వ్యవహారం గతం లోపలనే ఇంట్లో చెప్పినా గానీ ఆ ప్రేమ వ్యవహారాన్ని వారు మధుకర్ రెడ్డి ఇంట్లో ఒప్పుకోలేదు. బలవంతంగా వేరే అమ్మాయితో పెళ్లి చేయాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఈ ప్రేమ వ్యవహారం లోపల ఉన్నటువంటి మధుకర్ రెడ్డి తను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకనే తను ప్రేమించినటువంటి అమ్మాయితో పారిపోయి పెళ్లి చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది సౌమ్య మనకు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. అయితే చూస్తున్నాం కదా, పెళ్లికి ముందు రోజే రాత్రి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు వరుడు. కాసేపట్లో పెళ్ళనగా పాపం అందరూ బంధువులు కుటుంబ సభ్యులు అందరూ మండపానికి వచ్చేసారు. కుటుంబ సభ్యులంతా సిద్ధం చేసుకున్నారు. కట్నం కింద 10 లక్షల బంగారం ఇంత అని కట్నం కూడా ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి స్థలాలు కూడా ఏదో రాసిచ్చినట్లుగా తెలుస్తుంది. సో ప్రజెంట్ అయితే దానికి సంబంధించి పోలీసులు కేసుని టేకప్ చేయడం జరిగింది. వాళ్ళ ఆస్తులు వాళ్ళకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే వరుడు మోసం చేసినటువంటి కేసులో ఆయనను కూడా తొందరలో అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.